అయితే ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇప్పుడు కొంత హోల్డ్ అవుతున్నారు. ఎందుకంటే స్ట్రిక్ట్ చేశారు వీసా ప్రాసెసింగ్ ఇన్ అదర్ కంట్రీస్ అంటున్నారు. మీరు చెప్పండి అసలు అడ్వాంటేజెస్ ఏంటి అబ్రాడ్లో సెటిల్ అవ్వడానికి కానీ, అబ్రాడ్లో చదువుకోవడానికి కానీ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్కి? చూడండి, ఇప్పుడు కెనడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కెనడాలో రూల్స్ మార్చారు. ఫస్ట్ ఏముండేదంటే ఎవరైనా కెనడియన్ స్టూడెంట్ ఎవరు వచ్చినా వాళ్ళ స్పౌస్ని కూడా తీసుకెళ్లొచ్చు, వాళ్ళు వర్క్ చేయొచ్చు. దే కెన్ వర్క్ ఫర్ ఎనీ క్లయింట్. ముందు అలా ఉన్నది, కానీ ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేసేసారు. ఓన్లీ హూ ఎవర్ గో ఫర్ మాస్టర్ డిగ్రీ దే ఆర్ ఎలిజిబుల్, దే కెన్ గెట్ దేర్ స్పౌస్ అన్నట్టు, దే కెన్ వర్క్ దేర్ అన్నట్టు పెట్టారు. ఇదంతా ఏమైందంటే కెనడియన్ గవర్నమెంట్ ఈ స్క్రాప్ అంతా వచ్చేది. కొన్ని పంజాబీ వీళ్ళంతా ఏంటంటే ఆఫ్టర్ 12+ వెళ్తూనే వాళ్ళకి వాళ్ళ స్పౌస్ తీసుకొస్తారు. వాళ్ళు ట్రక్ డ్రైవర్లుగా చిన్న చిన్న లేబర్ ఇట్లా ఇట్లా తీసుకెళ్తుంటారు. వాళ్ళకి ఏంటంటే 12+ లోనే వాళ్ళకి అంత హై క్వాలిఫైడ్ జాబ్స్ దొరకవు. ఇట్లా స్ట్రగుల్ ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇది ఓవర్ క్రౌడ్ అయిపోయింది కెనడాలో. సో ఈ స్క్రాప్ అంతా అవాయిడ్ చేయాలంటే, పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు చాలా జనానికి, ఈ స్క్రాప్ను అవాయిడ్ చేయాలంటే ఈ ఓపెన్ వర్క్ ఫర్ స్పౌసల్ వర్క్ పర్మిట్లు తగ్గించేశారు. అంటే ఏంటి, అందరికి తగ్గించలేదు. మాస్టర్ డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు, బిలో డిగ్రీ ఉంటుంది కదా, +2 తర్వాత వచ్చే వాళ్ళకంతా తగ్గించారు. చైల్డ్ కేర్ కోర్స్ తీసుకుంటారు, వచ్చేస్తారు అట్లా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా సస్టైనబిలిటీ తక్కువ ఉంటుంది. మన వాళ్ళు అనుకోరండి, మన సౌత్ ఇండియన్ 90% వాళ్ళకి ఇప్పటికి కూడా ఎప్పటికీ ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే దే గో ఫర్ పీజీ. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో ఫర్ పీజీ. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఫర్ దెమ్. అయితే ఒకప్పుడు వాళ్ళకి పాపులేషన్ లేదని అదర్ కంట్రీస్ వాళ్ళు ఇండియన్స్ కానీ మిగతా కంట్రీస్ కానీ వెల్కమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసేస్తున్నారు. చాలా ఏమంటారు, ఇంకా ఏంటో రూల్స్ అంటేనే భయపడేలా అయిపోతుంది. అందరు వెళ్ళాలి అనుకున్నారు, ఇప్పుడు ఏంటంటే అందరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు అబ్రాడ్కి. ఇక్కడున్న కొంత ఇన్కమ్ ట్యాక్స్ వల్ల జరుగుతున్న ట్యాక్సేషన్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో ఏంటి నిజంగానే ఎందుకు అంత స్ట్రిక్ట్ చేస్తున్నారు? ఇమిగ్రెంట్స్ అక్కర్లేదా అబ్రాడ్ కంట్రీస్కి? ఫర్ ఎగ్జాంపుల్ US, UK, కెనడా వీళ్ళందరికీ అక్కర్లేదా ఇమిగ్రెంట్స్? ఇంకా ఇమిగ్రేషన్ అండి, కెనడా, US, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లా కంట్రీస్ అంతా ఇమిగ్రెంట్ కంట్రీస్. సో దిస్ కంట్రీ ఫౌండ్ విత్ ఇమిగ్రెంట్స్. సో వీళ్ళకి ఖచ్చితంగా ఇమిగ్రేషన్ అవసరం. ఎందుకంటే వ్యాస్ట్ ల్యాండ్, వ్యాస్ట్ మినరల్స్, రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ కంట్రీస్లో. పాపులేషన్ ఉండదు. సో వాళ్ళ లోకల్ పాపులేషన్ కూడా పడిపోతుంది. సో దే వాంట్ ద క్వాలిటీ ఇమిగ్రెంట్స్. క్వాలిటీ ఇమిగ్రెంట్స్ అంటే ఏంటంటే నేను చెప్పాను కదా, ఇట్లా వర్క్ పర్మిట్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసేయడం, క్వాలిఫై, దే వాంట్ టు టేక్ క్వాలిటీ ఇమిగ్రెంట్స్ అలా. దిస్ ఇస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సమ్ మంత్స్, దాని తర్వాత మళ్ళీ అప్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎనీ స్టూడెంట్ టు గెట్ ఇన్ టు ద అబ్రాడ్. ఎందుకంటే నా ఒపీనియన్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కాంపిటీషన్ లేదు, చాలా జనం రావట్లేదు కాబట్టి దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ స్టూడెంట్ టు గెట్ ఇన్ టు ఏ కంట్రీ. ఇప్పుడు వెళ్ళారనుకోండి, ఇప్పుడు 5 lakhs 6 lakhs స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు 2 lakhs స్టూడెంట్స్ వస్తారు. వీళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ బ్యాచ్ చాలా తక్కువ మంది వస్తారు. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎప్పుడైనా మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్గా మీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇనిషియల్గా ఏంటంటే టమాటాస్ గ్రో చేసేవాళ్ళు, ఏదైనా వెజిటేబుల్ బాగా గ్రో చేస్తారు, రేట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడే మళ్ళీ వేరే క్రాప్ స్టార్ట్ చేస్తారు, సేమ్ టమాటానే పెడతారు. అందరూ ఫార్మర్స్ సేమ్ క్రాప్ పెట్టినప్పుడు దాని రేట్ పడిపోతుంది. సో వీళ్ళు రేట్లు తగ్గిపోయినప్పుడు ఆ క్రాప్ పెడితే అప్పుడు రేట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అంత ఫార్మర్స్కి ఇంట్రెస్ట్ ఉండదు, రేట్ తక్కువ ఉంది ఎందుకు లేని. ఈ క్రాప్ వచ్చేటప్పటికి ఎక్కువ డిమాండ్ వస్తుంది. సేమ్ వే ఇప్పుడు అంతా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు బెస్ట్ ఆపర్చునిటీనా స్టూడెంట్స్ ఎవరైనా అబ్రాడ్? 100% ఎప్పటికైనా బెస్ట్ ఆపర్చునిటీ. నీకు స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏ స్టూడెంట్ అన్నా సక్సెస్ కావాలంటే గ్లోబల్ సిస్టమ్ తెలియాలి. గ్లోబలైజేషన్లో వెళ్తే ఎక్స్పోజర్ ఉంటుంది, బ్రాడ్ థింకింగ్, నెట్వర్కింగ్, అడాప్టబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఇఫ్ యూ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ నీకు ఇవన్నీ వస్తాయి. అంటే క్రాస్ కల్చర్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకడు పర్షియన్ వస్తాడు, ఒకడు ఆఫ్రికన్ వస్తాడు, ఒకడు ఇండియన్ వెళ్తాడు, ఒకడు UK నుండి వస్తారు, ఇవంతా అక్కడ కలుస్తారు. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు కదండి. సో ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? నువ్వు మీ విలేజ్లోనో, మీ టౌన్లోనో, మీ సిటీలో ఉన్నాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళినప్పుడే తెలుస్తాయి. సో జస్ట్ ఒక చిన్న థాట్ దట్ బికమ్ ఇన్ ఏ బిజినెస్. అక్కడే ఉండాలని లేదు, మీరు వేరే కూడా వచ్చేయచ్చు. నీకు 90% ఆఫ్ పీపుల్ అబ్జర్వ్ అయిపోతారు, ఒక ఫెయిల్యూర్ అనుకుంటారు, కానీ ఫెయిల్యూర్ కాదు. హీ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద అవుటర్ కంట్రీ. సో ఇది కూడా బెస్ట్ థింగ్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క కోర్స్ గురించి మాట్లాడుకుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్లో? ఎస్పెషల్లీ AI మొత్తం సాఫ్ట్వేర్ కోర్సెస్ని కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ని కానీ ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఈజ్ ఇట్ ట్రూ? AI అనేది ఇట్స్ ఎ పార్ట్ అండి. ఇట్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క దాంట్లో AI వస్తుంది, ఈవెన్ మెడికల్లో వస్తుంది, అగ్రికల్చర్, ఇంటర్నెట్ ఎలా పార్ట్ ఆఫ్ లైఫ్ అదే అట్లా అవుతుంది. సో ఇట్ డజంట్
mean that AI will take over all IT jobs. No, because it will create more IT jobs. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది, ప్రిడిక్టివ్ అనాలిసిస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా ఫార్మింగ్లో ఏమన్నా క్రాప్, ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్, యాపిల్ ఉంది, యాపిల్ ప్యాకింగ్ చేయాలి. యాపిల్ ప్యాకింగ్ చేయాలంటే సైజ్ బట్టి నీకు రేట్ ఉంటుంది అవును కదా, నీకు కలర్ బట్టి నీకు ఏ కలర్కు టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి. సో ఒక చెట్లో ఒక సైజ్ యాపిల్ వస్తుంది. అంతా ఒక మిషన్లో వేసిన తర్వాత ఒక కంటైనర్లో వేసిన తర్వాత అది ప్యాక్ చేయాలి. క్వాలిటీ యాపిల్స్ మాత్రం పిక్ చేయాలి. సో ఇట్ విల్ స్కాన్ ఇట్. సో అది ఆ స్కాన్ చేయడం కూడా అది మిషన్కి ఫీడ్ చేసింటారు. ఇదంతా ఆటోమేటిక్ చేసేది. మాన్యువల్గా మనం గేజ్ చేసి చేయడం అంటే కష్టం కదా. సో అగ్రికల్చర్లో కూడా వెళ్ళిపోయింది. సో ఎవ్రీబడి నీడ్ ఐటీ. ఎక్కడ చూసినా వస్తుంది. ఇంకా ఈవెన్ మెడికల్లో కూడా వస్తుంది. మెడికల్లో ప్రిడిక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటే నీకు నీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ రిపోర్ట్స్ బట్టి దే కెన్ ప్రిడిక్ట్ డయాగ్నోసిస్ చేస్తుంది. అంటే ప్రిడిక్షన్, డయాగ్నోసిస్ కాదు, ప్రిడిక్షన్. సో నీ లైఫ్ స్టైల్ బట్టి నీకున్న కొలెస్ట్రాల్ లెవెల్, నీకున్న ప్రీ డయాగ్నోసిస్ అనుకోండి, అది చేయగలుగుతుంది. ఎందుకంటే 10 years తర్వాత నీ డేటా చూసుకున్న తర్వాత క్యాన్సర్ ఎవరికి వచ్చింది, హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది, ఇది కూడా తెలుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఈజీగా తెలిసిపోతుంది. టెక్నాలజీస్ అండ్ కోర్సుల గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మెయిన్ దీస్ ఆర్ ద ఫ్రూట్ఫుల్ కోర్సెస్. మీరు నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ క్రాక్ అబ్రాడ్ జాబ్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ అన్న కోర్సులు ఏంటి? సో ఇప్పుడు ట్రెండింగ్ వచ్చి ఏఎంఎల్ అండి. అది అంటే ఏఎంఎల్ ఉన్నా కూడా మెయిన్ నీకు అబ్జర్ప్షన్ అందరూ ఇప్పుడు ఏ స్టూడెంట్ చూసినా ఏఎంఎల్, డేటా సైన్స్ ఇదే వెళ్ళిపోయారు. ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా అదే సిలబస్ ఉందన్నమాట. అంత అబ్జర్ప్షన్ రేటు అంత అనుకున్నంత ఉండదు. ఏ కోర్స్ కన్నా ఎక్కువ డిమాండ్ ఉండొచ్చు, కానీ ఎవ్రీబడి కమ్ ఇన్ టు దట్ అంత ఉండదు. ఉంటుంది, ఉండదని కాదు, కానీ ఎక్కువ జనాలు అయితే అందరూ ఒకరి దానికి వస్తే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. మీకు తెలుసు కదా. సో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అజూర్ ఉంది, డేటా ఇంజనీరింగ్, అజూర్ డేటా ఇంజనీరింగ్, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. ఇంకా సర్వీస్ నౌ అని వచ్చింది, సర్వీస్ వర్క్ ఫ్లో రిలేటెడ్. అది కూడా మంచిగా ఉంది. మెషిన్ లెర్నింగ్ ఏంటండి, ఏదో మెషిన్ లెర్నింగ్ కూడా ఏదో అంటే అది ఏంటంటే అది కూడా ఏంటంటే ఏఎంఎల్ ఇంటిగ్రేటెడ్ విత్ అనమాట. వర్క్ ఫ్లోస్ డిజైన్ కానీ అడ్మిన్, ఇవన్నీ ఈ జాబ్స్ బాగున్నాయి. ఈజీ టు క్రాక్ ద జాబ్స్, ఈజీ టు లెర్న్. అండ్ నేను ఇంకొకటి విన్నాను, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ ఒక సాచురేషన్ పాయింట్ అంటే పీక్ లెవెల్ ఆఫ్ శాలరీ వాళ్ళు తీసుకున్నారు యాన్యువల్ ఇన్కమ్ అనుకుంటే ఇంకా అక్కడితో దే విల్ స్టాప్ ఇట్ అంట. అది నిజమేనా? నీకు అట్టేం ఉండదండి. నీకు ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎ వాల్యూ ఫర్ ఎనీ కంపెనీ దే ఆల్వేస్ విల్ బి పేయింగ్ యూ. గుర్తుపెట్టి ఎక్కడైనా అంతే కదండి. మీ జాబ్ అయినా ఇఫ్ యూఆర్ గెటింగ్ మోర్ ఇంటర్వ్యూస్, ఇఫ్ యూఆర్ రివ్యూస్ ఆర్ వ్యూస్ వాట్ ఎవర్, మీకు ఎలా ఉందో ఇప్పుడు మోర్ వ్యూస్ వచ్చాయనుకోండి మీ దానికి, మీరు ఎప్పుడు ఇంకా ఎక్కువ చేస్తూనే ఉంటారు, మీకు పే ఎక్కువ చేస్తూనే ఉంటారు. ఒక టాలెంటెడ్ ఐటీ ఇంజనీర్ ఇఫ్ ఈస్ హ్యావింగ్ ఏ ఇన్నోవేటివ్ థాట్స్, ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఆటోమేషన్ విచ్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఏ కంపెనీస్, అది ఏ టెక్నాలజీస్ అని కావాలి, మాన్యువల్ లేబర్ ఇంటర్వెన్షన్ లేకుండా కంపెనీకి బెనిఫిట్ అయ్యేటట్టు నువ్వు ఏదైనా చేసినా కూడా నీ గ్రోత్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సి మిడ్ టైప్ ఆఫ్ ఐటీ ఇంజనీర్స్ డిఫరెంట్, బట్ స్కిల్ ఉంటారు, హై స్కిల్డ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కెరీర్. ప్యాషన్ ఉండాలండి నీకు. ఆల్వేస్ మనీనే కాదు, ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ యూ డెలివర్ క్వాలిటీ స్టఫ్. నువ్వు క్వాలిటీ స్టఫ్ నువ్వు జనరేట్ చేసేటప్పుడు నీకు ఆటోమేటిక్ మనీ దే పే యూ. ఓకే. సో ఐటీ ట్రైనింగ్స్ కాకుండా వేణుగోపాల్ రెడ్డి గారు లైక్ ఇన్సూరెన్స్లో ప్రోడక్ట్స్ కూడా డెవలప్ చేయాలి, ఇన్నోవేటివ్ థింగ్స్ డెవలప్ చేయాలి, ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అది ఎంతవరకు వచ్చింది, అసలు ఏంటి ఆ ప్రోడక్ట్స్? సో ఏం లేదండి, నాది ఒక క్లయింట్స్ వర్క్ చేసేటప్పుడు నేను ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్లో నేను వర్క్ చేశాను. అంటే ఐటీ సపోర్ట్, మెయిన్ ఫ్రేము, బిగ్ డేటా ఇవన్నీ వచ్చేసేవాళ్ళను. నాకు 2-3 మేనేజర్లు ఉండే, సీనియర్ మేనేజర్లు, వెరీ సీనియర్ పీపుల్. దే యూస్ టు వర్క్ ఫర్ ఎంఎన్సీస్ అండ్ దే వర్ వెరీ టాప్ నాచ్ గైస్. దే నో ఎండ్ టు ఎండ్ సిస్టమ్, హౌ ఇన్సూరెన్స్ కంపెనీ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసు, వాళ్ళ ఛాలెంజెస్ అన్నీ తెలుసు. సో నేను నా సూపర్ బాస్ ఉండేవాళ్ళు 2-3, వాళ్ళు కలిసి ప్రపోజ్ చేస్తాను నేనే ఐడియా వాళ్ళకి. సో మీకు ఈ స్కిల్ ఉంది, ఐ హ్యావ్ ఎ టాలెంట్, ఐ కెన్ డెలివర్ వాట్ ఎవర్ ద క్వాలిటీ ప్రోడక్ట్ వీ వాంట్, ఈ టెక్నాలజీని నేను డెలివర్ చేయగలుగుతాను, ఐ వాంట్ యువర్ నాలెడ్జ్. సో యూ బీ బ్యాక్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ డెలివరబుల్స్ అని చెప్తే వాళ్ళకి టైం పట్టింది, 3-4 years పట్టింది వాళ్ళకి కన్విన్స్ చేయడానికి. సో కెనడాలోనే మీరు సెటిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి అబ్రాడ్లో సెటిల్ అవ్వమని అడ్వైజ్ ఇస్తారా, లేదా అక్కడ చదువుకొని యూ హ్యావ్ దిస్ గ్లోబల్ నాలెడ్జ్ అండ్ కమ్ టు ఇండియా అండ్ వర్క్ అంటారు? దట్ డిపెండ్స్ అండి. 90% ఆఫ్ ద స్టూడెంట్ హూ కమ్ టు కెనడా దే విల్ బి అబ్జర్వ్డ్ దేర్ ఓన్లీ. మనం ఇనిషియల్గా వెళ్ళిపోవాలని ఉంటుంది, అక్కడ కల్చర్
అక్కడున్న జాబ్ కొద్ది కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయిన తర్వాత స్లోగా దే విల్ బి మూవ్ అవుట్ ఆఫ్ దట్ థాట్ అనమాట. ఓకే. ఇంకోటి అక్కడ ఉన్నా మంచిదే, సో దట్ దే కెన్ సపోర్ట్ ద ఫ్యామిలీ. లేదు దే ఆర్ వెల్ బీయింగ్ ఓకే, స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడే సంపాదించుకోగలను, జాబ్ కూడా తెచ్చుకోగలను అనుకున్నాం, దే కెన్ కమ్ బ్యాక్. సి దట్ ఈస్ దేర్ చాయిస్. నో వీ కాంట్ మ్యాండేట్ దట్ యూ హ్యావ్ టు స్టే హియర్ అండ్ అట్లా కాదు. దట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ పర్సెప్షన్, ఒపీనియన్, ఆపర్చునిటీ, చాలా వేరీ అవుతుంటుంది కదా. సో ఓవరాల్గా ఫైనల్లీ వివిఆర్ ఓవర్సీస్ అండ్ ఇమిగ్రేషన్స్ ఎలా అడ్వాంటేజెస్ ఎవరైనా చూస్ చేసుకుంటే స్టూడెంట్స్? బెస్ట్ థింగ్ ఏంటంటే హానెస్ట్లీ మా వాళ్ళు సర్వీస్ బేస్డ్ అని చెప్పాను స్టార్టింగ్ నుండి. ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఉంటుంది మంది. సో సి ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ద లాయర్స్, నాట్ లైక్ ఎంప్లాయీస్, రైట్? సో ది స్కిల్ లాయర్స్. సో అది మెయిన్ అడ్వాంటేజ్. బట్ ఇంకా కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా కంపెనీ ఇట్లా దానికైతే ఎండ్ టు ఎండ్ సి లైక్ ఎ ప్యాకేజ్ యాజ్ వి సెడ్, రైట్? స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు నుండి వాళ్ళు సిటిజన్షిప్ వచ్చేంత వరకు వీ టేక్ కేర్ ఆల్ ద స్టేజెస్ నుండి. వాళ్ళకి ఐటీ ట్రైనింగ్స్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, అక్కడ వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ ప్రాసెస్ చేయడం కానీ, పిఆర్ ప్రాసెస్ చేయడం కానీ, నీకు ఐఎల్స్ కోచింగ్ దగ్గర నుండి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఐఎల్స్ కోచింగ్ అని ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎయిర్లైన్ టికెటింగ్ కూడా బుక్ చేద్దాం స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ ఒక స్టూడెంట్ ఏమి నాలెడ్జ్ అవసరం లేదు, ఈవెన్ లోన్ ప్రాసెసింగ్ కూడా చూసుకుంటాం. ఓకే. ఈవెన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి నాకు తెలుసు కదా స్ట్రగుల్ ఎలా ఉంటుంది, లోన్ స్ట్రగుల్. సో క్రెడిట్ బాగుండి వాళ్ళ ఫ్యామిలీ క్రెడిట్ అంటే క్రెడిట్ తెలుసు కదా, సిబిల్స్ ఆ ఇష్యూస్ లేకుండా 3 acres ఆఫ్ ల్యాండ్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ 30,000 per month ఇన్కమ్ ఉన్నా కూడా వి ప్రాసెస్ ద లోన్ ఫర్ దట్. సో ఇంకేంటి స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, బట్ ఏవో స్ట్రిక్ట్ అయ్యాయి అన్నారు. స్ట్రిక్ట్ అయింది ఓన్లీ మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వెళ్తే అండ్ ఎస్పెషల్లీ వివిఆర్ ఓవర్సీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్తో వెళ్తే, బికాజ్ అక్కడే ఇద్దరు పార్ట్నర్స్, ఒకరు ఇమిగ్రేషన్ లాయర్ అండ్ అలాగే అక్కడే సెటిల్ అయ్యారు అండ్ యాజ్ అ బ్యూటిఫుల్ నెట్వర్క్ కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ వర్క్ పర్మిట్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి. సో ప్లీజ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సో గెట్ యువర్ వీసా ప్రాసెసింగ్ స్టార్ట్స్.